కేంద్రం కసరత్తు ప్రారంభించింది. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి రోడ్ మ్యాప్ రూపకల్పనపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. సాధారణ ఎన్నికలకు ముందే నియోజకవర్గాల పునర్విభజన ఉండనున్నట్టు కేంద్ర మంత్రి అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. 2027లో జనాభా లెక్కల సేకరణ పూర్తయిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ఉండనుందని, ఆ తర్వాతే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. జనగణన ప్రారంభించేందుకు ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. 2 దశల్లో జనాభా లెక్కల సేకరణ పూర్తి కానుంది. ఇక డీలిమిటేషన్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లతో పాటు మహిళలకు 33% రిజర్వేషన్ల అమలుకు కేంద్రం కసరత్తు చేస్తుంది. ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు పివి రెడ్డి గారు, అలాగే ప్రముఖ విశ్లేషకులు శేషు గారు, ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి బొత్స శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ శివకుమార్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. అందరికీ కూడా నమస్కారం. ముందుగా శివకుమార్ గారు, నా ఆడియో క్లియర్గా ఉందా మీకు? శివకుమార్ గారు, నా ఆడియో క్లియర్గా ఉందా మీకు? రైట్. పివి రెడ్డి గారు, నా ఆడియో క్లియర్గా ఉందా మీకు? పివి రెడ్డి గారు, నమస్తే అండి. అందరికీ నమస్కారం. పివి రెడ్డి గారు, ముఖ్యంగా ఈ డీలిమిటేషన్కి సంబంధించి ఏం చెప్తారు? ఎప్పటి నుంచో దేశవ్యాప్తంగా అందరు ఎదురు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకైతే విభజన చట్టంలోనే ఉంది డీలిమిటేషన్, కానీ ఆ విభజన హామీ అయితే 2 రాష్ట్రాలకి కూడా అమలు కానటువంటి పరిస్థితి. ఎట్టకేలకు దేశవ్యాప్తంగా అయితే డీలిమిటేషన్ జరగబోతుంది. దానికంటే ముందే జనగణన ఇంక్లూడింగ్ విత్ కులగణన చేయబోతున్నట్టయితే తెలుస్తున్నటువంటి అంశం. ఏం చెప్తారు? ముందుగా మీకు, అలాగే తెలుగు న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్ సోదరులందరికీ నమస్కారం. వెయిట్ లిమిటేషన్ డెఫినెట్ గా ఎస్, ఎందుకంటే అది మనకు తెలుసు కొంత పెండింగ్ లో ఉంది. 2019 కోవిడ్ కారణంగా ఈరోజు పాపులేషన్ సెన్స్ తో పాటుగా కాస్ట్ సెన్సెస్ కానీ, తర్వాత మిగతా డీలిమిటేషన్ కానీ ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. సో మొన్ననే దానికి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. 20 ఏప్రిల్ నుంచి ఏప్రిల్, మే, జూన్, జూలై, సెప్టెంబర్ వరకు 2026లో ఏదైతే మ్యాపింగ్, హౌస్ లిస్టింగ్ కానీ లేకపోతే మ్యాపింగ్ ఏదైతే ఉందో జియోగ్రఫీ మ్యాపింగ్ అవంతా కూడా పూర్తిగా చేయటం కాకుండా తర్వాత దాంతో పాటుగా 2027 మార్చ్ లోపల పాపులేషన్ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. సో దాంట్లో భాగంగానే ఇవన్నీ అయిపోయిన తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ మీద కూడా ఒక హై పవర్ కమిటీ వేసేసి దాన్ని స్టడీ చేశాక ఎక్కడెక్కడ బౌండరీస్ ఫిక్స్ చేయాలి, ఏ విధంగా ఫిక్స్ చేయాలి, టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీస్ ఎక్కడ ఎంతవరకు ఫిక్స్ చేయాలనే ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇదంతా కూడా మనకు తెలుసు. హై పవర్ కమిటీ అనేది అంతకుముందు ఒక 4 సార్లు వేయడం కూడా జరిగింది. అది 52లో, 62లో, 73లో, దెన్ 2002లో. సో తర్వాత మళ్ళీ ఇంకా ఆ కమిటీ లేకుండా, ఎందుకంటే కమిటీ డీలిమిటేషన్ కమిషన్ అనేది అది దానికి ఒక చట్టబద్ధత ఉంటుంది. దాన్ని క్వశ్చన్ చేసే అవకాశాలు ఉండవు, ఏ కోర్టులో కూడా నిలబడే అవకాశాలు ఉండవు. సో అలాంటిది తీసుకొచ్చి దాన్ని ఆ కమిషన్ కిందనే మరి అది రిపోర్ట్ అంతా కూడా పార్లమెంట్ లో సబ్మిట్ చేశాక దానికి చట్టబద్ధత వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎక్కడెక్కడ అన్ని రకాలుగా సెన్సెస్ అన్ని రకాలుగా తీసుకుని, కాస్ట్ కానీ లేకపోతే జెండర్ కానీ, తర్వాత ఎస్సీ ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ఎంతమంది ఏ విధంగా ఎక్కడున్నారు, ఎంత నంబర్ పెంచాలి, ఆ డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా పార్లమెంట్ స్థానాలు ఎన్ని ఉండాలి, ఎంత పెంచాలి, తర్వాత అసెంబ్లీ స్థానాలు ఎంత పెంచాలి, ఎందుకంటే ఇదంతా కూడా కొంత డిస్ప్రపోర్షనట్ గా ఉంది. 2000 అప్పుడు ఏదైతే లాస్ట్ డీలిమిటేషన్ ప్రక్రియ చేసినప్పుడు 2002లో ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ లో ఒక ఎంపీకి 18 లక్షల మంది ఉంటే కేరళలో 13 లక్షల మందికి ఒక ఎంపీ ఉన్నారు. సో అలాంటిది కొంత డిస్ప్రపోర్షనట్ గా ఉంది. కాబట్టి దాన్ని ఏ విధంగా చేయాలి ఏంటనేది డీలిమిటేషన్ కమిషన్ వీటి మీద నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఆఫ్ కోర్స్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ నంబర్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్ గా మరి అది 150కా 160కా ఏ విధంగా పోతుంది అనేది దాని మీద తీసుకునే అవకాశం డెఫినెట్ గా ఉంది. అయితే క్రిమిలేయర్ గా ఏది తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు తాజాగా జనాభా లెక్కలే తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా కూడా దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనేటటువంటి వాదన అయితే వినిపిస్తుంది కదా. ఎస్, దాని మీద అమిత్ షా గారు కూడా మాట్లాడారు. యాక్చువల్ గా డిఎంకే కానీ మిగతా పార్టీస్ కూడా దాని మీద క్వశ్చన్ చేసినాయి. ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే సౌత్ ఇండియాలో పాపులేషన్ తక్కువ, నార్త్ ఇండియాలో పాపులేషన్ ఎక్కువ ఉంది, పాపులేషన్ బేస్డ్ గా తీసుకుంటే కొంత నష్టపోయే అవకాశాలు ఉంటాయి అనే ఆలోచనతోటి దాని మీద చాలా మంది ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో కూడా మా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు దీని మీద.
డెఫినెట్ గా ఆ ప్రాతిపదిక తీసుకుపోవచ్చు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు కూడా, తెలుగు రాష్ట్రాలే కాదు సౌత్ ఇండియా స్టేట్స్ కూడా నష్టపోయే అవకాశాలు ఉంటాయి కనుక ఏదైతే రేషియో ఉందో ఇప్పుడు అదే రేషియో ప్రకారం రేపొద్దున అసెంబ్లీ స్థానాలు కానీ పార్లమెంట్ స్థానాలు కూడా పెంచే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్ గా వాటి మీద నిర్ణయం తీసుకుంటే ఎక్కడ కూడా ఎవరికి కూడా లాస్ కాకుండా, నష్టపోకుండా దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటాయి. రైట్, ఓకే. శివకుమార్ గారు, నా ఆడియో క్లియర్గా ఉందా?